అనేటువంటి వార్తని హైలైట్ చేశారు. వైకాపా పాలనలో అందరూ బాధలు పడ్డవారే, పోలీసులను అడ్డు పెట్టుకుని అన్ని వ్యవస్థలపై దాడులు, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూసాం. శాసనసభలో ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు, జగన్ పాలనలో క్షీణించిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం, బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టిన అధికారిని శిక్షిస్తాం, అమరావతి రైతులపై పెట్టిన కేసులు సమీక్షిస్తాం, సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తేస్తామని హామీ. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో కొంతమందే బాధితులుగా ఉంటారేమో, కానీ గత 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు, శారీరకంగా మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కొందరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్య పునాదులైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా వ్యవస్థలపై దాడులు చేశారని విమర్శించారు. ఒక నేరస్తుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరుగుతుందో రాష్ట్రంలో గత 5 ఏళ్లలో కళ్ళారా చూశామని తెలిపారు. దాడులు, అత్యాచారాలు, దారుణాలు, అకృత్యాలు జరుగుతుంటాయి. ముఖ్యమంత్రిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి వాటిని ఏ ఒక్కరోజైనా ఖండించారా, శాంతి భద్రతలపై సమీక్షించారని నిలదీశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయంటూ ఢిల్లీ వెళ్లి ధర్నా చేయడం దారుణమని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతపై చంద్రబాబు గురువారం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన దాడులు, దౌర్జన్యాలు, నేరాలు, గంజాయి వ్యాప్తి తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రేమ నగరిలో విశ్వ క్రీడా సంరంభం